హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది టిఫిన్స్లోకైనా అన్నంలో అయినా చాలా టేస్టీగా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్నదైతే కొత్తిమీర టేస్ట్ బాగుంటుందండి. సో ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మెజర్మెంట్స్లో అయితే 2 కప్స్ అయింది కొత్తిమీర. సో తడి చెమ్మ లేకుండా బాగా వేయించుకోవాలి. లాంటి మూత పెట్టకుండా ఓపెన్గానే వేయించుకుంటే గ్రీన్గా ఆకులు అలాగే ఉన్నాయి కదండి, గ్రీన్ చట్నీ లాగే వస్తుంది. లేదంటే మూత పెడితే నల్లగా అయిపోతున్నాయి. సో చూసారా, బాగా వేగిపోయింది. మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. కొత్తిమీరని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే బాగా వేగుతుంది అనమాట. సో బయటికి తీసుకున్నాం కదా, కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 కప్పు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేగాలి అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చిని వేయించుకుందాము. పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు అదే కప్పుతో 1/3 కప్పు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెము మెత్తబడే వరకు వేయించుకుందాము. టమాటాలు పండువి తీసుకుంటే అందులో ఉన్న గుజ్జు జ్యూసీగా బాగా వస్తుందండి. సో అందుకే పండు టమాటాలు తీసుకున్నాను. మీరు అలాగే ట్రై చేయండి, చాలా టేస్ట్గా బాగుంటుంది కూడా. పచ్చడి కూడా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. టమాటా కూడా బాగా వేగాక ఇప్పుడు 2 ఇంచుల చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తపడే అంతవరకు బాగా వేయించుకుందాము. చింతపండు కూడా బాగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకున్న ఈ పచ్చిమిర్చి టమాటాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి పలుకుగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పలుకుగా వేసుకోవాలి. మరీ పేస్ట్లా చేస్తే అంత బాగోదు. సో ఇలా నేను చూపించినట్టు ఇలా గ్రైండ్ చేసుకోండి. మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలిం గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపట అనేంతవరకు వేయించుకుందాము. కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకుందామండి. కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూసేశారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టిఫిన్లో మాత్రమే కాదు, ఎందులో అయినా సరే, రైస్లో అయినా సరే, రోటీలో అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.